హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్. 'కుబేరా' ఈ మూవీ ఈరోజే చూసాను భయ్యా. మరి మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మన ఛానల్‌ని కాస్త సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్యా. నచ్చితే లైక్ చేయండి. సపోర్ట్ ఇస్తున్న వారందరికీ థాంక్ యూ భయ్యా. నాగార్జున గారు ఇంకా ధనుష్ ఇద్దరు స్టార్‌డమ్ ఉన్న హీరోలు తమ పాత్రలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ చాలా న్యాచురల్‌గా నటించిన ఈ మూవీ చూసిన తర్వాత నాకైతే నచ్చింది భయ్యా. దాదాపు 3 గంటలుగా సాగే ఈ మూవీ క్రైమ్ డ్రామా థ్రిల్లర్‌గా సాగుతుంది. ఇంతకీ కథేంటంటే, సింపుల్‌గా చెప్పాలంటే, ఒక పెద్ద కంపెనీ సీఈఓ నీరజ్ మిత్రా, ఇంకా ఎక్స్ సీబీఐ అధికారి దీపక్ తేజ్, మరొకరు ఒక ఊర్లో బిచ్చమెత్తుకొని జీవించే దేవ. ఈ ముగ్గురికి లింక్ ఏంటి? వీళ్ళు ఎలా కలిసారు? ఎందుకు కలిసారు? తర్వాత ఏం జరిగిందనేదే స్టోరీ. మూవీ స్టార్టింగ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్‌తో పాటు, మూవీ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే కథలోకి వెళ్ళిపోతాం. హీరో ధనుష్ ఎంట్రీతో బిచ్చగాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? వాళ్ళను లోకం ఎలా ట్రీట్ చేస్తారు అనేది ఎమోషనల్ వేలో కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. అలాగే ధనుష్ గారి నటన చాలా న్యాచురల్ వేలో జీవించారని చెప్పొచ్చు. ఇంకా సెకండ్ హాఫ్ కథలోని మలుపులు, డ్రామాతో బావుంటుంది. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే చేజింగ్ సీన్స్, ఇంకా క్లైమాక్స్‌లో ధనుష్ గారి డైలాగ్ మూవీని ఎంగేజ్ చేస్తాయి. కామెడీ అయితే ఏం లేదు. కానీ రష్మిక అండ్ ధనుష్ గారి మధ్య వచ్చే సీన్స్ ఫన్నీగా బావుంటాయి. ధనుష్ గారి యాక్టింగ్ ఈ మూవీకి ప్లస్‌గా చెప్పొచ్చు. ఎక్స్ సీబీఐ ఆఫీసర్‌గా నాగార్జున గారు తన వేరియేషన్ నటనతో చాలా సహజంగా నటించారని చెప్పొచ్చు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బావుంది. మూవీ కాస్త లెంగ్తీగా ఉన్న ఫీలింగ్ అయితే కలిగింది భయ్యా. అదొక్కటి తప్పితే ఓవరాల్‌గా మూవీ బావుంది. నాకైతే నచ్చింది భయ్యా. మీరు కూడా చూసేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.